ఈ దేశంలో టూరిస్ట్గా వచ్చిన వాళ్ళు టూరిస్ట్గా చక్కగా తిరగచ్చు. ఈశాన్య రాష్ట్రాలే తిరుగుతావా, లేకపోతే కనుక కోస్తా జిల్లాలే తిరుగుతావా, లేకపోతే దక్షిణాది రాష్ట్రాలు తిరుగుతావా, ఉత్తరాది రాష్ట్రాలు తిరుగుతావా, ఎక్కడైనా తిరగచ్చు. ఎన్ని రోజులు పర్మిషన్ అన్ని రోజులు తిరగచ్చు. ఖర్చు ఎంత పెట్టుకుంటే అంత పెట్టుకోవచ్చు, లేదా తక్కువ ఖర్చు బతికేయాలంటే బతికేయచ్చు. కానీ టూరిస్ట్ వీసా మీద వచ్చి మత మార్పిళ్ళు చేయకూడదు, లేదా మత ప్రబోధ కార్యక్రమాలు పాల్గొనకూడదు. మత ప్రబోధ కార్యక్రమాలు పాల్గొనాలంటే ఆ వీసానే తీసుకుని రావచ్చు. మత మార్పిళ్ళకి సంబంధించి జరగాలంటే ఆ కాన్సెప్ట్తోనే తీసుకోవచ్చు. కానీ బీజేపీ గవర్నమెంట్ వచ్చాక అట్లాంటి పర్మిషన్స్ ఇవ్వట్లేదు కాబట్టి టూరిస్ట్ వీసా మీద వచ్చేసేసి మత మార్పిళ్ళకి పాల్పడుతున్నటువంటి నడుస్తుంది. అందులో భాగంగా అస్సాంకి వెళ్ళినటువంటి క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ని టూరిస్ట్ వీసా మీద వచ్చి చేస్తున్నటువంటి వ్యక్తిని ఇమ్మీడియట్గా ఎవరైతే బ్రాండన్ జోయల్ డెవాల్ట్ని తక్షణం అస్సాం వదిలి వెళ్ళిపోమని చెప్పేసి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కేంద్రానికి చెప్తానంటే కేంద్రానికే కాదు అంతర్జాతీయంగా వెళ్ళైనా చెప్పుకోమని చెప్పేసి తేల్చి చెప్పింది.